మెంతికాయ చేసే విధానం చూద్దామండి. ఒక గ్లాసున్నర మెంతులు తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఆవకాయకి తరిగినట్టే మామిడికాయ ముక్కలు తరుక్కోవాలి. మెంతి ముక్కలు గ్రైండ్ చేసినప్పుడే కొంచెం ఆవాలు కూడా వేసి గ్రైండ్ చేసుకుని కారము, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసేసి కొంత నూనె కూడా పోసి ఒక రోజంతా దాన్ని నాననివ్వాలి. తర్వాత ఒక 2 రోజుల పాటు మంచిగా ఎండలో పెట్టి ఎండనివ్వాలి. నేను పచ్చకారం వేసుకున్నాను. మామూలుగా ఎర్రకారం వేసుకుని చేసుకోవచ్చండి. నాకు ఆ టేస్ట్ ఇష్టమని నేను పచ్చకారంతో ఈసారి ఈ పికిల్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మనం పోపుకి 1 లీటర్ నూనె కాచుకోవాలి. అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు వేసి అవి బాగా కాగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి ఫుల్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిగతా ఉప్పు కారం ఇంకా వేసుకుని ఈ పోపు కూడా వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది.